రాజన్న కుటుంబానికి ఉన్నంత పెద్ద మనసు ప్రస్తుత పాలకులకు లేదని షర్మిల అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షానిది అదే పరిస్థితిని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అండగా నిలవాల్సిన అధికారులు అదే ధోరణితో ఉన్నారని అన్నారు. మరో ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా చిత్రావతి డ్యాం పనుల్ని ఆమె పరిశీలించారు. డ్యాం నిర్మాణం పనులు జరుగుతున్న తీరుపై అధికారులను నిలదీశారు. రైతులంటే ప్రభుత్వానికి ఎంత చిన్న చూపు ఉందో డ్యాం పనుల్ని చూస్తే అర్థమవుతుందని షర్మిల అన్నారు. కష్టకాలంలో ప్రజలంతా ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. త్వరలోనే జగన్ బయటకు వస్తారని, కష్టాలతో తల్లడిల్లుతున్న జనానికి అండగా నిలుస్తారని హామీ ఇచ్చారు. గారు ముఖ్యమంత్రి గారు ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు అందరూ తప్పించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు పట్టలే. రాజన్నకున్నంత పెద్ద మనసు వారికి లేదు. ఆయన అయితే ఏ రైతు ఏ క్రాప్ వేసుకున్నాడు, ఎక్కడ ఏ అవసరం ఉంది అని కూడా చూసుకొని తప్పకుండా దానికి ఏర్పాట్లు చేసేవాడు. ఎక్కడ రైతులు 2005లో మార్చిలో అంటే మాకు 20 రోజులు నిలిపించారు మేడం. 2005 మార్చిలో ముఖ్యమంత్రి దాకా మమ్మల్ని లేఫీ గెస్ట్ హౌస్ రమ్మని అప్పుడే మమ్మల్ని 20 రోజులు ఎండలకాలం మాకు నీళ్ళు ఇప్పించాడు మేడం. సుమారానికి మనకాలం కూడా ఎవరన్నా వస్తాడు అప్పుడు చేసుకున్నాం. అంతవరకు ధైర్యంగా ఉందండి. 6 రోజుల క్రితం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన మరో ప్రజా ప్రస్థానం యాత్ర మరి కాసేపట్లో అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. అంతులేని అభిమానంతో షర్మిలతో అడుగులో అడిగేసి నడుస్తున్న వైఎస్సార్ జిల్లా ప్రజలు షర్మిలకు వీడ్కోలు పలికేందుకు సిద్దమవుతున్నారు. అటు అంతులేని అభిమానంతో స్వాగతం పలికేందుకు అనంతపురం జిల్లా వాసులు చిత్రావతి వంతెన దగ్గర వేచి చూస్తున్నారు. 2 జిల్లాల సరిహద్దుల్లో పండుగ వాతావరణం వెల్లివిరిసింది. షర్మిలమ్మ మేడం గారికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు